అవును, ఇంతవరకు మనం సెల్ఫీ కూడా దిగలేదు. అవును కదా. అయితే పానీపూరి తింటూ ఒక సెల్ఫీ తీసుకుందామా? అట్నే. నువ్వు నాకు ఏమబ్బా అందరూ తినేది వదిలేసా మా మొహాలు చూస్తా ఉంటారు. ఈ ఫోటోలు విలువ మీకు ఇప్పుడు తెలవదు. బాగా వయసు అయిపోయా కళ్ళు కూడా కనపడిన టైంలో సోడా బుడ్డద్దాలు వేసుకున్నా ఈ ఫోటోలు చూస్తాం చూడు, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఈ ఫోటోలకే కోట్ల రూపాయలు కూడా యూజ్ అయ్యో. మీరు నవ్వుకోండి. మేము సెల్ఫీలు దిగుతాం. రామ్మే అని పట్టించుకోబాక. ఆహా, ఈ ఫోటో బాగా వచ్చిండ్లా? అవును. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ పానీపూరి తీసుకువెళ్దామా? బలేదానివే నువ్వు. ఏ డబ్బులు లేవా? ఏహే, డబ్బుల గురించి కాదు. బయటికి వెళ్ళేట ఖర్చు చేస్తున్నావు అని తెలిస్తే అమ్మ ఏదోటి అంటదే, గమ్మునే ఉండ. మనం మాత్రం తినేసి ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళకపోతే ఎట్టా? ఏంది, పానీపూరి తిన సరిపోలేదా? ఇంట్లో తిట్లు కూడా తినాలా ఏమే? ఇదిగో అమ్మే, కొన్ని విషయాల్లో కొన్ని పట్టించుకోకూడదు, ఓకేనా? తిను. ఇదిగో అన్న, ఇంకో ప్లేట్ పానీపూరే. నాకు చాలు. తిను. నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది బాగా ఆకలి మీద ఉన్నావని. తిను. మొహం మీద ఆకలి కనపడుతుందా? పెళ్ళానికి కనపడుతుంది. తిను. నువ్వు తిను. బాలాజీ, నన్నెప్పుడు ఇలాగే చూసుకుంటావు కదా? ఏంది, పానీపూరి తినిపిస్తానా? ఎప్పుడు వేళాకోళమే నీకు. చాలే ఈ జీవితానికి. ఇట్లా సరదాగా పానీపూరి తింటూ బతికేద్దాం. నువ్వు పూరి అయితే నేను పానీ. రాను తోండ ముదిరి ఊసరు వెళ్ళినట్టు ఉండదు కదా. ఏందా చూపులో? నువ్వేనా సత్యబాబు అనుకుంటున్నావా ఏంది? ఏమన్నా తొండ ముదిరి ఊసిరి వెళ్ళయిందా? ఎవరు ఊసిరి వెళ్ళి? ఎవరు తొండ నుంచి ఊసరి వెళ్ళిగా మారారో వాళ్లే. అది నువ్వు. ముందొకలాగా ఇప్పుడొకలాగా ఉన్నది నువ్వు. రంగులు మారుస్తుంది నువ్వు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాను. ఒకలాగా ఉండేదంటే 0 సైజ్ మెయింటైన్ చేసేదా? నేను అన్నది బాడీ సైజ్ గురించి కాదు, బ్రెయిన్ సైజ్ గురించి. ఈ మధ్య పిచ్చి పిచ్చి విషయాలు ఎక్కువైపోయినాయి. ఏంటి ఏంటి ఇష్టానికి మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనేం చేశానని? మీదకి వస్తున్నావేంది? కొడతావా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం చేశానని నన్ను ఆ మాట అంటున్నావు? లేకపోతే వచ్చి రాగానే మా అమ్మతో ఏంది పేచి నీకు? అయ్యా, మీ అమ్మగారితో ఎవరూ పేచీ పెట్టుకోలేదు. ఇక్కడ వచ్చాను, ఉద్యోగం వచ్చిందని చెప్పాను. దీంట్లో ఏంటి పేచీ? ఉద్యోగం వచ్చిన విషయం గురించి కాదు, జీతం గురించి. ఓహో, సగం జీతం మా అమ్మా నాన్నకి ఇస్తానని చెప్పిన దాని గురించా? అదే మరి. ఏ, వాళ్ళు కని పెంచి చదివిస్తేనే నాకీ ఉద్యోగం వచ్చింది. ఈ ఇంటికి కోడలునయ్యాను. వాళ్ళకి ఆ మాత్రం చేయకూడదా? పెళ్లికి ముందు ఓ అని నంగనాచి కబుర్లు చెప్పావు. మా అమ్మా నాన్నని అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను, అది ఇది అని. అసలు ఏమన్నావు అప్పుడు నువ్వు? మా అమ్మా నాన్న కూడా ఈ ఇంట్లోనే ఉండొచ్చు అన్నావు. కానీ వాళ్ళని రాచి రంపాన పెట్టి ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లేలా చేశారు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి సగం జీతం డబ్బులు వాళ్ళకి ఇస్తానంటే మీ అమ్మగారితో పాటు నువ్వు ఏడుస్తున్నావా? ఎవడేడ్చాడు? అవసరమైతే మొత్తం ఇచ్చుకో, నాదేమోయింది. మరిప్పుడు మాట్లాడుతుంది ఏ నోరో? నేననేదే
మీ అమ్మా నాయనకి చేయదలుచుకుంటే ఆ విషయాలేవి ఇంట్లో పంచాయతీ పెట్టకుండా సైలెంట్ గా చేసుకోవచ్చు కదా, కావాలని గెలకపోతే. అయ్యా స్వామి, మేమేమీ కావాలని ఎవరిని గెలకలేదు ఇక్కడ. నేను సంపాదించే జీతంలో మా అమ్మ వాళ్ళకి సగం ఇవ్వాలని అనుకున్నాను. ఆ ముక్క మీ అమ్మగారితో చెప్పాను. ఆవిడ కుదరదు అది ఇది అన్నంత మాత్రాన నేను మానేయను. ఏ ఇంట్లో అయినా అమ్మాయి ఒక ఇంటి కోడలుగా వచ్చేస్తే ఆ తర్వాత సంపాదించే సంపాదన అమ్మగారికి ఇస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? దానికి నేనేం అభ్యంతరం పెట్టట్లా, కానీ చెప్తున్నా అనవసరంగా ఇంట్లో ఎందుకు రచ్చా అని. సైలెంట్ గా ఇచ్చేదేదో ఇచ్చుకుంటే ఈ ప్రాబ్లం లేదు కదా. నేనెందుకు అలా దాచిపెట్టివ్వాలి? దొంగ చట్టగా ఎందుకు ఇవ్వాలి? రేపేదో ఒక విధంగా మీ అమ్మ వాళ్ళకి తెలిసినప్పుడు అప్పుడు నన్ను దెప్పి పొడవడానికా? ఇక్కడ సంపాదన అంతా తీసుకెళ్లి మా అమ్మా నాన్నకిచ్చేస్తున్నాను, ఈ ఇంట్లో ఉన్న ఉప్పు పప్పు దగ్గర నుంచి అన్ని బ్యాగుల్లో సర్ది పంపించేస్తున్నానని లేనిపోనివి నా మీద అంటగట్టడానికా? అలా అని ఎవరన్నారు? అంటారు. ఇప్పుడు ఇది అంటారు, రేపు అది అంటారు. నువ్వు మరీ టూ మచ్ చేస్తా ఉండవు. ఇంట్లో ప్రశాంతంగా ఉండేది ఇష్టం లేదా? ఎప్పుడు చూసినా మా అమ్మతో గిల్లి కజ్జలు నీకు. వచ్చే జీతం ఎంత అని మా అమ్మ అడిగితే దాంట్లో సగం అమౌంట్ ఇంత అని ఒక అబద్ధం చెప్పి సైలెంట్ గా మీ అమ్మ నాయనకి పంపించేస్తే అసలు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. ఓ అని పెద్ద నిజాయితీ పర్రాలుగా వచ్చి చెప్పావు. అవును, నేను నిజాయితీగానే ఉంటాను, నీతిగానే ఉంటాను. అబద్ధాలు చెప్పి బ్రతకాల్సిన కర్మ నాకు లేదు. నాకు నీతి నిజాయితీ లేని మనుషులన్నా అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా అస్సలు ఇష్టం ఉండదు. అబ్బా, సత్యహరిశ్చంద్రుడి కూతురు దిగొచ్చిందండి. అంత వెటకారమేమీ అక్కర్లేదు. మా నాన్న సత్యహరిశ్చంద్రుడి కంటే గొప్పోడే. ఆయన ఎప్పుడూ ఇలాంటి అబద్ధాలు చెప్పడం గాని మాకు అలాంటి అలవాట్లు నేర్పించడం గాని ఎప్పుడూ చేయలేదు. అన్నిటికీ నా మీద మాత్రం బాగా లేస్తది నోరు. అదే మీ అమ్మగారి దగ్గర అయితే ఆ నోటి మీద వేలు దించి కన్నెత్తి మాట్లాడడానికి కూడా ధైర్యం చాలదు. ప్రతాపం అంతా ఇక్కడే. అసలు నీకు చెప్తున్నాను చూడు, నాకుండాలి బుద్ధి నాకు. ఇంకా నేను పడాలా? పడండి మరి. అబ్బా, అబ్బా, మూటలు మూస్తే అలవాటు లేకుండా మోస్తే ఈ అమ్మ ఈ మొత్తం విమానం మొత్తం మోగినట్టు ఉండదా? అబ్బా అబ్బా, మండుతుందిరా సామె. అబ్బా, సన్నీళ్ళకి ఎట్టుండదే? పూరి ఏ నీళ్ళు ఎత్తాననిందే, ఏ నీళ్ళు పోసుకున్నానంటే తోలు మొత్తం ఊడిపోయిండేదే. అబ్బా, ఇప్పుడు ఎట్రా సామె? పాపం పోనీలే, ఈ రోజు నా మొగుడికి సేవ చేసుకుందాం అనిపించింది. వచ్చి వీపు రుద్దుతాను, మీకు అందదు కదా. అరే పర్లేదు, నేనొచ్చి వీపు రుద్దుతా. జీవితం అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో సేననే నా బతుకు చూడు. మనం అడుక్కున్నప్పుడేమో కరుణించలేదు గానే, ఇప్పుడు ఆఫరిస్తా ఉంటే మనం ఒప్పుకునే దానికిలే. ఇప్పుడు వీ పెట్ట అయిపోయిందని సూరి చూసిందనుకో,
మనం ఏం పని చేస్తున్నావు కూడా తెలిసిపోతుంది. ఇక ఆ తర్వాత నేను చదువుకోనా, నువ్వు ఇట్ట గుడ్లో పని చేయడానికి ఇల్లేదు అని ఎత్తది. హలో, ఏంటి వద్దబ్బా. ఏంటి నువ్వు అడిగినప్పుడు కాదన్నానని ఇప్పుడు రివెంజా? చిచి చిచి చిచి, అటు కాదు గానీ వద్దులే. ఎందుకొద్దు? చూడు, అసలు నేను మంచోని కాదు, కొంచెం అలర ఎక్కువ, సిల్లరదవను కూడా. ఆ తర్వాత ఏదో అయిపోతుంది. వద్దు. ఏం పర్లేదు, నిన్నెలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. డోర్ తీయండి, వచ్చి వీపు రుద్దుతా. ఇదిగో చెప్పేదినో, నీ చదువు పూర్తయ్యేదాకా మనం ఇలాంటి ఈక్ పొజిషన్ లోకి రావద్దు ప్లీజ్. నన్ను నువ్వే ఈక్ చేసేటట్టున్నావే. అరే అదేం కాదులే, వచ్చి వీపుకి సబ్బేసి వెళ్తాను. పిచ్చి వేషాలు వేస్తే మాత్రం వీపు విమానం మోత మోగిస్తాను. ఏం వద్దబ్బా, నా ఈపు సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఉండి నేను వస్తా. అరే ఏంది నువ్వు? చెప్తున్నా కదా, నువ్వు గమ్మునే ఉండు, వస్తా ఉండా. హ్మ్. మండుతుంది కదరా సానే. టవల్ వేసుకుని కవర్ చేసి కప్పుకుని పోవాలా, దానికంటికి కనపడకూడదు. అయిపోయిందా స్నానం? అయిపోయినదే. ఏంది కాకి స్నానం, ఇలా వెళ్ళి ఇలా వచ్చేసావు? అంతేలే, నువ్వు పో అబ్బా, నువ్వు పోయి స్నానం చేయి. పోయమో, ఏందిరా సామి, ఈ మొత్తం రక్తం ఇట్ట కమిలిపోయి ఉండదే. సర్లే, కొన్నాళ్ళకి అంతా అలవాటు పడుతుంది. దీనికంట ఎంత బాధపడితే అట్ట. అమ్మో, దానికంట పడకుండా జాగ్రత్త పడాలా. అమ్మా, ప్రముఖ నటి షౌకార్ జానకి పద్మశ్రీ అవార్డు. గూగుల్ సీఈఓ సుందరం పిచ్చయ్య పద్మభూషణ్ అవార్డు. అబ్బో, ఏంటి బాబు గారు ఎప్పటిదో పాత న్యూస్ ఇప్పుడు చదువుతున్నట్టున్నారు? మన బతుకి కొత్త న్యూస్ పేపర్ చదివే అదృష్టం ఏడుండదమ్మా. ఇందాక పాత పేపర్ రోడ్ వస్తే వాడి దగ్గర ఈ పేపర్ లాక్కొని ఏడ కూర్చొని తిరగేస్తాడ. ఇది పాత న్యూస్ పేపరే కానీ మనకు కొత్తలే. మనం ఎప్పుడు పేపర్ కొనుక్కొని చదివాం. లకా మే లకా, కాఫీ అడిగి గంట అయింది మే. చదివిన పాత పేపర్ని గంట నుంచి చదువుతున్నా, కానీ కాఫీ మాత్రం రాలా. మేలక్క బావగారు, లక్కమాంబ అక్క కిచెన్ లో బాగా బిజీగా ఉంది. పొద్దున్నే అందరికీ టిఫిన్లు, మాకు లంచ్ బాక్స్ రెడీ చేయడానికి కుస్తీ పడుతోంది. పాపం, మా వల్ల అక్కకి శ్రమ. ఉండండి బావగారు, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను. అయ్యో పర్లేదమ్మా, నువ్వు ఆగు. పర్లేదు బావగారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్వాలేదు, మరదల పిల్ల మనం మర్యాదగానే చూసుకుంటాండది. మన కోసం కాఫీ తెచ్చేదానికి పోయిండది. మనం ఈ బట్టలన్నీ ఆరేద్దాం. పూరి బట్టలు ఆరేస్తున్నట్టుండదు. పూరికి తెలియకుండా పోయా లటక్కన వాటేసుకుని ముద్దు పెట్టేసుకుంటా. ఛీ, ఏంటిది? ఛీ, పాడు. ఏంటి పనులు? ఇది పాడు పని కాదు. నిద్రలేయంగానే బెడ్డలో నీకోసం చూసినా నువ్వేమో లేవా.
నేను తిరగను. ఏయ్ ఇటు తిరిగమ్మే. తిరగను. ఏందట మురిసిపోతుండావో? ఆహా, తిరుగు. తిరగను. ఇదిగో తిరగకపోతే నీకు మళ్ళీ ముద్దు పెట్టేస్తాను. పూరి నువ్వక్కడ మరి ఇక్కడ నేనే. అను అన్న ఏందన్నా ఇదే? ఛే. రొమాన్స్. ఇదిగోండి బావగారు. పరువు తీస్తున్నావు నువ్వు. పూరి 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 అను ఏందన్నా నువ్వు చెప్పొచ్చు కదా? చెప్పే గ్యాప్ ఆడిచ్చినారు నువ్వు. ఉడుము పట్టి పట్టినావు. పైగా నువ్వెంత సంతోషంగా ఉండవు తెలుసుకుందామని నేను కాసేపు పూరి వాయిస్లో మాట్లాడినా. నువ్వు పోసామే పొద్దు పొద్దున మూడ్ ఆఫ్. రే 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 ఆగరా. నువ్వు పూరి ఎంత సంతోషంగా ఉండారో నాకు అర్థమవుతుంది. చాలా సంతోషంగా ఉండదురా. కానీ గోవిందు గీత మాత్రం ఎలక పిల్లిలాగా కీచులాడుకుంటా ఉండరు. నేను వాళ్ళిద్దరిని దగ్గర చేసేదానికి రకరకాల ప్రయత్నాలు చేసిన. అన్ని బెడ్స్ కొట్టినాయి. మనోడు బుక్ అయిపోయినాడు. ఈ విషయం కొంచెం పూరితో చెప్పి గీతతో మాట్లాడమని చెప్పు. వాళ్ళు అట్టుంటే అట్టా. వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ? రే మీకు తొలిరే ఏర్పాటు చేసిన దగ్గర నుంచి గొడవేరా. గీత వాళ్ళ నాయన్నే మన గోవింద్ గడు కావాలని తోస్తాడని గీత అపార్థం చేసుకుంటా ఉండదు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఇగో ప్రాబ్లం నడుస్తుండదు. పూరిని మాట్లాడమని గీత ఒకసారి. ఇవన్నీ అక్క చెల్లెలు మాట్లాడుకుంటే కొంచెం బాగుంటది. అవునా? సరే పూరికి చెప్తాలే. కాఫీ ఎత్తు. అమ్మి బాగా ఉక్రోషంగా ఉన్నట్టుండద్దా? పూరి రైట్. వత్తండా. నువ్వు అసలు నువ్వు నన్ను పట్టుకుని కొడతా ఉండవు ఏంది మీదే? కొట్టాలా చంపాలా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? బావగారిని పట్టుకుని ఏంటి చండాలం? ఏహే వాడు పెద్దోడని తెలియలేదు. బట్టలు ఆరేసేది నువ్వు అనుకున్నా కదా, నేను పెద్దను పట్టుకున్నా. వాటేసుకుంటే నేను ఎలా ఉంటానో మీ అన్న ఎలా ఉంటాడో తెలీదా నీకు? వదులు. అంటే నీ ఆలోచనలోనే ఉన్నాను కదమ్మే. అంత లాజికల్ గా ఆలోచించలేకపోయినా. ఆలోచించవు. ఎందుకు ఆలోచిస్తావు? సిగ్గులేదు నీకు. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను నిన్ను. వదులు. అక్కడే కాదు ఇక్కడ కూడా వదులు నన్ను. వదలనమ్మే. వదులు. అరే వదలమంటుంటే. ఏహే చెప్పేది నీకు ఇష్టం చెప్పాలా? నువ్వేం చెప్పదు. వదులు. ఏహే చెప్పేది వినను. వదులు. పిచ్చి పిచ్చి పనులు చేస్తా మళ్ళీ నీ మాట వినాలంట. మాట అది కాదే, నేను ముఖ్యమైన విషయం చెప్పాలా. ఏముంది నీ దగ్గర ముఖ్యమైన విషయం? ఇలాంటి కోతి చేష్టలే కదా. ఏమొద్దు. వదులు. అది కాదే, నీ చెల్లి గురించి గోవింద్ గురించి చెప్పాలా. ఏంటి? ముందులే. ఏం లేదే, వాళ్ళిద్దరు ఇప్పుడు కీసులాడుకుంటున్నారంట. తొలిరేయి కూడా జరగలేదంట. ఏంటి నువ్వు అనేది? అవునే, మీ నాయన కింద పడి దెబ్బ తగిలేదానికి కారణం గోవిందేనే. తొలిరేయి రోజునే గొడవ జరిగిందంట. అప్పటి నుంచే పెద్దోడు ఇద్దరికి రాజీ కుదిర్చేదానికి ఎన్నో ట్రై చేసినా కుదరలేదంట. వాళ్ళింకా ఎలక పిల్లలాగే ఉన్నారు. అలా ఏం అయ్యుండదు. ఒకవేళ అలా ఉండేటట్టయితే ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూకి ఎలా వెళ్తారు? ఇంట్లో మీ అన్నకు కావాల్సినవన్నీ మా చెల్లె ఎలా ఏర్పాటు చేస్తుంది? అదే నాకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది, డౌట్ గానే ఉంది. ముందు కన్ఫ్యూజన్ డౌట్ ని నువ్వే క్లారిఫై చెయ్యాలా.
ఒకసారి పోయి మీ చెల్లితో మాట్లాడు. సరే మాట్లాడతాను. ఏయ్, డైరెక్ట్ గా విషయం మాట్లాడబాక. ఫస్ట్ చూడు, గమనించు. అలాగే. ఓ మే బిర్యానీ రా, మళ్ళీ బయలుదేరాలా. అలాగే. ఏం చేస్తున్నారు మీరు? కనబడంలా ఇస్త్రీ. అస్సలు నచ్చలేదు నాకు. నా ఇస్త్రీ నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. ఏంటా పిచ్చి మాటలు? నేనుండగా మీరు ఇస్త్రీ చేయడమా? మీ పనులు మీరు చేసుకుంటే ఇంక నేనెందుకున్నది? తప్పుకోండి. కాలిపోతుంది. ఏ అసలు ఇదేమైనా షర్టా? ఈ మధ్య అయితే బొత్తిగా డ్రెస్సింగ్ సెన్సే పోయింది. పెళ్లికి ముందు నన్ను అట్రాక్ట్ చేయడానికి సోకులు మాత్రం బాగా చేసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు రోజు 24 గంటలు దీని మొహమే చూస్తాం కదా. దీనికి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే ఏం పోయిందిలే అని చేతికి ఏది దొరికితే అది వేసుకుంటున్నారు. అదంతా కుదరదు. బయటికి వెళ్లేటప్పుడు బాగా దర్జాగా ఉండద్దా? ఉండండి, నేను వేరే షర్ట్ సెలెక్ట్ చేస్తా. ఇదేంటి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అని బాలాజీ చెప్పాడు. ఇక్కడ చూస్తే వేరేలా ఉంది.